నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. అండ్ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందించారు ఇప్పుడే. ప్రస్తుతానికి రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నిధుల వేట మొదలుపెట్టింది. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు 34,000 ఎకరాల నుంచి అదనంగా ఇంకో 44,000 ఎకరాలు అన్నారు. ఇప్పుడు ఎకరాకి 20 కోట్ల చొప్పున వెంటనే ఇప్పటికిప్పుడు ఒక 4,000 ఎకరాలు, ఎకరం 20 కోట్ల చొప్పున దాన్ని అమ్మి దాన్ని రాజధాని నిర్మాణానికి ఖర్చు పెట్టాలి అన్నట్టుగా ప్రభుత్వం డిసైడ్ అన్నట్టుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడే అందిన వార్త అది. మనకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట మీరేమైనా కొంటారా 4 కోట్లు ఇచ్చి? కొనేది ఎవరని వాళ్ళు అమ్మడానికి బాగానే ఉంది. మీరు నేను కొనాల్సింది కాదు. ఎవరు కొనేదంట 4 కోట్లు కాదు 40 కోట్లు అమ్ముతారు. సమస్య ఏంటంటే ఇప్పటికి 2 సార్లు ఆ ప్రయోగం అయిపోయిందండి. మీకు గుర్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడ వెంచర్ వేశారు రాజధాని పరిధిలో. వెంచర్ ఉంది ఆల్రెడీ. కొన్ని ప్లాట్లు వేసి అమ్మడానికి ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది యాక్చువల్గా అమరావతి ప్రాజెక్టు యొక్క డిజైన్ లో అంతర్భాగం ఏంటంటే 52,000 ఎకరాలు ఉన్నాయి కదా, 30,004 ఎకరాలు రైతులు ఇచ్చినారు. దానికి రేపు రిటర్న్ గా 12,000 10,000 దాదాపు 1,00,000 ప్లాట్లు వాళ్ళకి ఇవ్వాలి రిటర్న్ గా, రెగ్యులర్ గా. అంటే ప్లాట్లు వేసి దాంట్లో డివిజన్ చేసి ఇవ్వాలి. 10,000 ఎకరాల దాకా ప్రభుత్వం ఉంచుకుంటుంది అవసరాల కోసం. ఇంకొక 10,000 ఎకరాలు విలువ చేసి 1,00,000 ప్లాట్లు అమ్ముతారు. దీని అమ్మ ద్వారా వచ్చే 1,00,000 కోట్ల రూపాయల్ని అమరావతి రాజధానికి ఉపయోగించడం ద్వారా అది సెల్ఫ్ సఫిషియెంట్ అంటాడు చంద్రబాబు గారి డిజైన్. అంటే దాంట్లో ఒక 1,00,000 ప్లాట్లు అమ్మడం అనేది అంతర్గతంగా దానికి ఉన్నటువంటి డిజైన్. ఆ డిజైన్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 200 ప్లాట్లు 300 ప్లాట్లు అమ్మడానికి ట్రై చేసినాడు మంగళగిరి సమీపంలో. అప్పుడు గగ్గోలు పెట్టారు, నువ్వు రాజధాని మాత్రం మార్చేస్తావు, అమ్మతావా అని. అప్పుడు ఆయన నోటిఫికేషన్ వేసి చాలా చాలా చేసినారు, డిజైన్ చేసి. ఇప్పుడు కొనలా. సమస్య ఏంటంటే అప్పుడు 1,00,000 ఒక ఎకరాకి 1 కోటి రూపాయలు వస్తుందంటే ఎవరు కొనకపోతే ఇప్పుడు 4 కోట్లు పెట్టి అమ్మితే మీరు నేను కొనాలి. ఎట్లా? మనకు లేవు కాబట్టి. పాయింట్ ఏంటంటే ఎవరు కొంటారు 4 కోట్లు పెట్టి? కొని ఉంటే ఇప్పుడు బాగుంటారా? సమస్య ఏంటంటే ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ దగ్గర 15,000 కోట్లు, తర్వాత ఇంకొక అట్కో దగ్గర నుంచి ఒక 12,000 కోట్లు, ఇంకా జపాన్ జర్మనీ నుంచి ఒక 4,000 కోట్లు 10,000 కోట్లు అప్పు ట్రై చేయండి. ఇవన్నీ చెప్తున్నారు, మీరు చూస్తున్నారు కదా. ఇవన్నీ ఎందుకు? దీన్ని అమ్మేస్తే పోతుంది కదా. 4 అంటే ఇంకా అమ్మవాళ్ళ ప్రకారం 10,000 ఎకరాలకి నాకు తెలిసి దాదాపు 4,00,000 కోట్లు వస్తుంది. ఇంక ఎవడు అడగడం ఎందుకు? బ్రహ్మాండంగా మనమే కట్టుకోవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సార్, మనం క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ రాష్ట్ర ప్రజలపై ఒక్క పైసా కూడా భారం పడకుండా పూర్తిగా సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్టుగా అమరావతిని డిజైన్ చేస్తున్నారట. ఎక్కడో ఏమనిపిస్తుంది? ఏదో ఆశ్చర్యకరం అనిపిస్తుంది నాకైతే ఈ పాయింట్ దగ్గర. మీరేమంటారు? బడ్జెట్ లో కూడా ఈ కితకితలు ఉన్నాయి. ఏంటంటే అవి ఫస్ట్ పేజీల్లో పయ్యావుల కేశవ గారు అమరావతి రాజధాని ప్రాజెక్టు సెల్ఫ్ సఫిషియెంట్ గా తనంతటా తాను ఎదుగుతుంది, 1 రూపాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టకుండా ఎదుగుతుంది, డబ్బులు ఖర్చు పెట్టాలని గత ప్రభుత్వం 3 రాజధానులుంది, అవసరం లేకుండా ఇది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని మరోసారి నిరూపించుకునింది. మొదటి పేజీలో పయ్యావుల కేశవ్ గారు చెప్పిన మాటలు. కరెక్ట్ గా 3వ పేజీకి పోండి, ప్రజా రాజధాని కోసం రాష్ట్ర బడ్జెట్ నుంచి 6,000 కోట్లు కేటాయిస్తున్నాం చెప్పి రాస్తారు. కేటాయించారు. అంటే మొదటి పేజీలో సెల్ఫ్ సఫిషియెంట్, 2వ పేజీలో 6,000 కోట్లు కేటాయిస్తారు. ఢిల్లీ క్యాబినెట్ నుంచి 15,000 కోట్లు అప్పు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదిస్తుంది 12,000 కోట్లు హడ్కొని తెద్దామని. మరో సిఆర్డిఏ చెప్తుంది జపాన్ ఇందమ్మని. మరి ఇవేంది? దీని కూడా సెల్ఫ్ సఫిషియెంట్ అంటారా? అంటే నేనేమంటానంటే ఈ విన్యాసాలు వద్దు. ఇంకా సెల్ఫ్ సఫిషియెంట్ ఖచ్చితంగా అమరావతి పైన ప్రతి రూపాయి ఈ రోజు పెట్టాల్సిందే. పెట్టిన తర్వాత మీరు అనుకున్నట్టు మంచి రాజధానిగా తయారై మంచి వాతావరణం వచ్చి 1,00,000 ప్లాట్లు అమ్ముతారా? అప్పుడు చూద్దాం. మంచిదే మీరు చెప్పినట్టు జరిగితే. కానీ ఈ రోజు కనీసం 5 నుంచి 10 సంవత్సరాల లోపు వరకు అంతా పెట్టుబడే తప్ప రిటర్న్స్ రావు. మీరు ఇంకొక మాట కూడా అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్ కడతారు. ఇప్పుడు లేదా? కాకపోతే ఇప్పుడు కట్టేది కొంచెం మంచి బిల్డింగ్ వస్తుంది. ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది కదా, దాని స్థానంలో అందమైన బిల్డింగ్ వస్తుంది. హైకోర్టు ఉంది కదా, దాని స్థానంలో ఇంకొంచెం బెటర్ బిల్డింగ్ వస్తుంది. అంతకుమించి ఏమో ఆల్రెడీ హైకోర్టు ఉంది, ఆల్రెడీ సెక్రటేరియట్. మొన్న ప్రధానమంత్రి గారు ఏదైతే శంకుస్థాపన చేశారో ఆ కార్యాలయాలు ఆల్రెడీ ఉన్నాయి. అంటే టెంపరీ బేస్ మీద ఉన్నాయి. అవి వేరే కార్యాలు వాడుకుంటారు. అదనంగా ఏమి రాదు. అదనంగా రావాలంటే రోడ్లు వేసి డివిజన్ చేసి ఇవన్నీ చేస్తే దానికి ఒక 20-30 కోట్లు కావాలి. దీనికి కాకుండా. కాబట్టి అమరావతి అనేది ఈ రోజు పెట్టుబడి పెట్టే ప్రాజెక్టే తప్ప రిటర్న్స్ రావదు. మీరు అనుకున్నట్టు సక్సెస్ అయితే 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో వస్తుంది. 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో వస్తామంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట అంటున్నారంటే, ప్రధానమంత్రి ఏంటి అంటాడు, 52,000 కోట్లు అంటారు, 1,00,000 కోట్లు అంటారు, సెల్ఫ్ సఫిషియెంట్ అంటే ప్రజలు అప్పుడు ఆల్రెడీ చర్చ మొదలైంది. దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ కథ చెప్తున్నారు.
4 కోట్లకి అమ్మేస్తాం, మీరు 4 కోట్ల 40 కోట్లకి అమ్మండి, కొనేది ఎవరు అని, ఎట్లా కొంటారు అని. ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఏడ కొంటాం? ఈ రోజు 10 రూపాయలు పెట్టి ఒక ల్యాండ్ కొంటే ఇంకొక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అది 20 రూపాయలు 30 రూపాయలు అవుతుందని నమ్మకం కలిగినప్పుడు మీరైనా నేనైనా కొంటాం, అంతే కదా. చంద్రబాబు గారు ఏమంటున్నారు, లోకేష్ గారు ఏమంటున్నారు, అమరావతిలో ఎవరినైనా ప్రాజెక్టులు పెట్టమంటే మళ్ళీ జగన్ రాని రాసేయండి అంటున్నారు. పారిశ్రామికవేత్తలు, మీరు నేను కాదు, పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెట్టుబడి పెట్ట మళ్ళీ జగన్ వస్తే మార్చేస్తారు కదా అని అంటున్నారు. ఎవరు చెప్తా అంటే మళ్ళీ జగన్ వస్తే మార్చేస్తారని మీరే చెప్తా ఉంటే, పారిశ్రామికవేత్తే రాకపోతే స్వప్న లాంటి వాళ్ళు, పురుషోత్తమ రెడ్డి వంటి వాళ్ళు ఎట్లా వస్తారు? మనం అంతో ఎంతో రూపాయి మన జీతాలతోనూ మనకున్నటువంటి ఇంటి అవసరాలతోనూ కొన్ని మిగిల్చుకొని ఆడ పెడతాం. మనం ఇంకా జాగ్రత్తగా ఉంటాం పారిశ్రామికుల కన్నా. 10 కోట్లు పెడతాడు, మళ్ళీ తీసుకుంటాడు, పోతాడు. కానీ సగటు ప్రజలు ఫ్లాట్లు కొనేవాళ్ళు నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మనం ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తాం కదా, ఏమవుతుందో చూసుకుందామని. కాబట్టి పారిశ్రామికవేత్తలే భయపడుతున్నారని ముఖ్యమంత్రి అని మరి మన ఇద్దరం కొనమంటే మనం ఆడుకుంటాం. కాబట్టి మీ ఆశ బాగుంది, ఈ ఆశలన్నీ ఇప్పుడు ప్రదర్శించద్ద, లేనిపోయిన సమస్య, మీ పని మీరు శుద్ధంగా చేయండి, జరిగేది జరుగుతుంది. ఇప్పుడు సాధారణంగా అంటే ఒక రాష్ట్రాన్ని ఆర్థికంగా నడిపించడం అంటే నథింగ్ బట్ ఫ్యామిలీ. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఇదే రియాలిటీ చెక్లో ఒక ప్రోగ్రాంలో చెప్పారు, ఇంత స్క్వేర్ ఫీట్ ఉంది, నేను నా ఇంటీరియర్ అంతా ఇంతలో చేపించుకున్నాను, మా ఎదురు ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు ఇంతే స్క్వేర్ ఫీటు, బట్ వాళ్ళు చాలా కాస్ట్లీ పెట్టి ₹1,00,00,000 పైన పెట్టి చేపించుకున్నారు. ఆర్థికంగా మన మేనేజ్మెంట్ ఏంటి, మన ఆర్థిక సిచ్యువేషన్ ఏంటి, దీని ప్రకారం వెళుతూ ఉంటాం. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి కూడా అదే. ఓ పక్కన ఏదైతే వీళ్ళు సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చారో ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా ప్రవేశపెట్టలేని పరిస్థితి. మహిళలకు ఉచిత బస్సు అనుకుని చాలామంది మహిళలు ఓట్లేశారంట. తెలంగాణలో ఉన్న ఫ్రీ బస్సు సర్వీసెస్ని మనం కూడా ఎంజాయ్ చేద్దామని. అసలు ఆ ఊసు లేదు, దాని పేరు లేదు. ఏ ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టలేని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా పరిస్థితి చూసి ఇప్పుడు 1,000 కోట్లు అప్పులు అంటున్నారు, మళ్ళీ సేకరణ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఇదంతా రాజధాని నిర్మాణం కోరు, బికాస్ ఆఫ్ ఆ యొక్క చూడ్డానికి ఉండే భవనాల కోసం, కంటికి ఒక మెరుపులు చూపించేలాగా చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారిని ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా గుర్తించేవారు, పొగిడేవారు. ఇప్పుడున్న పరిస్థితులను చంద్రబాబు నాయుడు గారు నా కోవులకు వేసే పరిస్థితి లేదు, ఆయన ఎలా పరిపాలించాలన్నది మర్చిపోయారా? లేకపోతే ఎవరితోనన్నా నువ్వు పెద్దవారు అయ్యారు, సో మీరు సైలెంట్గా ఉండండి, ఇలా చేయండి అని చెప్పి ఆయన ముందుకు నెడుతున్నారా బలవంతంగా? మీకేమనిపిస్తుంది? అంటే ఒకటి, ఖర్చు ఎలా పెట్టింది మీరు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏదైతే మీరు చెప్పారో, మన అవసరాలు మాత్రమే కాదు, మన శక్తి సామర్థ్యాలు కూడా చూడాలి. అవును, నాకు కారు కొంటే మంచిదే, ఎందుకంటే కారు ఒకప్పుడు లగ్జరీ, ఈ రోజు అవసరం అయిపోయింది, రొటీన్ అవసరాలు కారు. కాబట్టి కారు నాకు మంచిదే, కారు ఉంటే ఆరోగ్యంగా బాగుంటుంది, ఫ్రీగా బలుతుంటే బాగానే ఉంటుంది. కానీ నాకు ఆ శక్తి లేనప్పుడు మంచిదే, కానీ కారు కొనలేను కదా, స్కూటరే కొనుక్కోవాలి. ఎందుకంటే నాకు స్కూటర్ అనేది కొంటే నాకు ఆర్థిక ఇబ్బంది ఉండదు, కారు కొంటే ఆర్థిక ఇబ్బంది వస్తుంది. కారు అవసరం లేదంటే అవసరమే, కానీ నాకు ఈరోజు అవసరాన్ని బట్టి కాదు, నా స్తోమత కూడా బట్టి చూడాలి. అట్లే ఈరోజు రాజధానికి సంబంధించి తెలంగాణలో 600 కోట్లతో అద్భుతమైనటువంటి సెక్రటేరియట్ కట్టారు, ఇక్కడ 4,000 కోట్లతో పెడతానంటున్నారు. కానీ తెలంగాణతో పోల్చుకుంటే ఇంకొక 200-300 కోట్లు ఎక్కువ పెట్టడానికి నేను తప్పట్టు. రీజన్ ఏంటంటే తెలంగాణ సాయిల్కి అమరావతిలో ఉన్న సాయిల్కి తేడా ఉంది కాబట్టి కొంచెం పట్టుత్వం కోసం లోపలికి వెళ్తుంది కాబట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పునాదులు అనేది కొంత ఎక్కువ అవుతుంది, అంతవరకు యాక్సెప్టబుల్. అని 1,000 కోట్లు అనుకుంది, కానీ 4,000 కోట్లు 40,000 కోట్లు పెట్టచ్చు సెక్రటరీకి, అభ్యంతరం లేదు. బట్ మనం పెట్టగలమా అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనకు ఎక్కడ వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అద్భుతం, పాలరాతులు ఏమో ఉన్నాయి, భూతల స్వర్గం, ఇంత అవసరమా అని వీరు మాట్లాడినారు. కాస్ట్ చూస్తే 500 చిల్లర కోట్లు, 500 చిల్లర కోట్లతో అయిన భూతల స్వర్గం లాంటి బిల్డింగ్ కడితే మనం దానికి 10 రెట్లు 4,000 కోట్ల రూపాయలు పెట్టి సెక్రటరీ కడతామా? ఇది ఆ ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. అయితే ప్రభుత్వ ఆలోచన ఎట్లుందంటే, నేను 4,000 ఎక్కువ 400 ఎక్కువ సంఖ్య గురించి పోవట్లేదు, మన కెపాసిటీ ఏంటి, మనకున్న అవసరాలు ఏంటి, మన స్తోమత ఏంటి, దీన్ని చూసుకుని ఆలోచించాలి. కానీ ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుందంటే, అమరావతి ఒక అద్భుతం, అమరావతి ఒక చెప్తారు కదా, ప్రపంచంలోనే టాప్ 5 సిటీలో ఒకటిగా ఉండబోతుందంట అమరావతి. టాప్ 5 అంటే వాషింగ్టన్ DC, న్యూయార్కు, లండను, ఫ్రాన్స్, వీటి సమానంగా చైనా, బీజింగ్, ఇప్పుడు మనకు బీజింగ్ ఒక అద్భుతం, షాంఘై ఒక అద్భుతం చైనాలో, దాని దరిదారులో మనం పోలేము. తర్వాత వాషింగ్టన్ DC, న్యూయార్క్, డల్లాస్, అదేవిధంగా దీన్ని చూస్తేనే 10 వచ్చేస్తుంది మనకు అమెరికాలో, లండన్లో. వాటి కూడా నిలవ దీని మధ్య అంటున్నారు, ఇంకెట్టాడు బిల్డింగ్ కట్టాలి?
మీకు షాంఘై కన్నా వాషింగ్టన్ డీసీ కన్నా వాటితో పోలుస్తున్నారు అమరావతిని. ఇంకా దాన్ని పోల్చినప్పుడు ఆ లెవెల్ బిల్డింగ్లు కావాలి కదా, కాబట్టి 4,000 ఏందని 40,000 కోట్లు కూడా పెడతారు. కాబట్టి వాళ్ళు ఆ ఊహల్లో ఉన్నప్పుడు మనం తెలంగాణ మీరు తెలంగాణ దాటట్లా, నేను వైజాగ్ దాటట్లా, వాళ్ళు అమెరికా అంతరిక్షంలో ఉండాలి. కాబట్టి ఇంక వాళ్ళు అట్లే ఆలోచిస్తారు, హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇది రాష్ట్రానికి నష్టం, వాళ్ళకి కూడా ఒక నష్టం వస్తుంది. సార్, మనమే చాలా సందర్భాల్లో సఖీ కుంభకోణం జరిగింది అంటూ టీడీపీ గవర్నమెంట్ ఆరోపించడం చాలా గట్టిగానే చూసాం. మనం చాలా సందర్భాల్లో దాని గురించి డిస్కస్ చేసాం కూడా. అప్పుడు మనం చూసినట్లయితే ₹2 చిల్లర 49 పైసలు సమ్ అరౌండ్ ఉండేది. దానికే భారీ కుంభకోణం అంటూ ఆరోపణలు పెద్ద ఎత్తున వైసీపీ గవర్నమెంట్ మీద రావడం చూసాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ₹4 చిల్లరకి అదే సఖీతో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ఎలా చూడాలంటారు? రాష్ట్ర ప్రజలు ఏం అర్థం చేసుకుంటారని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అనుకోవాలి? సఖీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్పొరేషన్. వారి ఉద్దేశం దేశంలో సోలార్ ఎనర్జీని పెంచాలని, విండ్ ఎనర్జీని పెంచాలని, ఈ ఏదైతే బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించేయాలని, మన ప్రకృతి కాపాడుకోవడం కోసం ఓజోన్ పొర దెబ్బతింటుంది కాబట్టి ఈ బొగ్గు ఆధారిత వద్దని ఇవి చెంచాలండి. దీనికోసం ఏమైందంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి, పెట్టుబడిదారులను తీసుకురావాలి. దానికి సెకీ గ్యారంటీ ఇస్తుంది. సెకీతో పెట్టుబడిదారులు ఒప్పందం చేసుకుంటారు, సెకీతో రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటాయి. నేరుగా పెట్టుబడిదారుడికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఒక 10 కంపెనీలు సెకీతో ఒప్పందం చేసుకుంటే దాంట్లో ఏ బెస్ట్ కంపెనీ అని మన ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందో వాళ్ళతో రాష్ట్రం అంటే మిడిల్ గా సెకీ ఉంటుంది. కాబట్టి సెకీ గ్యారంటీ రాష్ట్రానికి, ఆ కంపెనీకి. అట్లాంటి ఒక ఒప్పందం కేంద్ర ప్రభుత్వం చేసుకున్నప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాలేదు. ఎందుకంటే ఏమవుతుందో తెలియదు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేసుకోవాలి, 25 ఏళ్ళు చేసుకోవాలని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఎంతో, దానికన్నా ముందు బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్ ట్రెండ్ తెలుసు. బిజినెస్ ట్రెండ్ అంటే అర్థం ఏంటి? రాబోయే 10 ఏళ్ళు ఎట్టుంటుంది, రాబోయే 20 ఏళ్ళు, దీన్నే బిజినెస్ మ్యాన్ అంటాం. బిజినెస్ ట్రెండ్ బాగా తెలిసిన వ్యక్తి జగన్. కాబట్టి రాబోయే కాలం అంతా సోలార్ ఎనర్జీ కాలమే పెరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్టార్టింగ్ లో ఈ సోలార్ ఎనర్జీ యొక్క కార్పొరేషన్తో 25 సంవత్సరాలు పెట్టుకోవడానికి ఎవరు రాని క్రమంలో కొన్ని ప్రోత్సాహాలు ఇస్తా ఉంది. ప్రోత్సాహాలు మీన్స్ నెంబర్ 1, ఈ ట్రాన్స్ఫర్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఈ ఛార్జీలు మినహాయింపిస్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంటే 1.2% లోన్, అంటే ఈ FRBM లిమిట్స్ దాటి అప్పులు తీసుకోవడానికి అవకాశం ఇస్తాం. ఉన్నంతలో రేటు తక్కువగా ఇస్తాం. ఈ ఆఫర్లను ఎప్పుడు ఇస్తారు మీకు తెలుసు, జర్నలిస్ట్ గా కొత్తగా ప్రొడక్షన్ ని బాగా పెంచడం కోసం. ఇది పసిగట్టాడు జగన్. ఇప్పుడు కానీ మనం ఒప్పందం చేసుకునేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. నేను చెప్పాను కదా ఆయన బిజినెస్ మ్యాన్ అని. కానీ బిజినెస్ ట్రిక్స్ తెలిసిన వ్యక్తి కాబట్టి ఒప్పందం చేసుకున్నాడు. అందువల్ల మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు లేవు. ఆ రోజు మినహాయింపు ఇచ్చినారు, బెస్ట్ ఒప్పందంగా చేసుకున్నాడు. మీరు చెప్పినట్టు తక్కువ రేటుకి చేసుకున్నాడు ఉన్నంతలో. దీన్ని జగన్మోహన్ రెడ్డి ఆదానితో కలిపేసి మొత్తం తినేసినాడు. ఏడో కేసు అయితే రేపు తెల్లారితో జగన్ అరెస్ట్ చేసేస్తారు. కంపు చేశారు, రాష్ట్రం అంతా పేజీలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పరువు నష్టం దావా వేసిన మరుసటి నుంచి ఆపేసినారు. పరువు నష్టం వేసేసినాడు, ఆ రోజు నుంచి దీన్ని ఆపేసినారు, మళ్ళీ మాట్లాడలేదు. దాన్ని బట్టే దీని సీన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేశారు, మీరు నాకు అధికారిక సమాచారం లేదు, మీరు అంటున్నారు ₹4 చిల్లరకి ఒప్పందం కొత్తగా చేసుకుంటారు, ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. నేను అంటుంది అదే కంపెనీలు కదా, ఆదానితోనే చేసుకుంటారు. నాకు తెలిసి ఇంకో కంపెనీ కూడా లేదు. కాబట్టి ఆదానితో ₹4 ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. మరి ఇప్పుడు జగన్ చేసిన పాపం ఏంటి, మీరు చేసిన పుణ్యం ఏంటి? అంటే ఏదైనా ఒక ఒప్పందం చేసినప్పుడు ప్రైమరీగా ఏం చేస్తామంటే తక్కువ రేటుకి తీసుకోవడం, మినిమం రేటుకి తీసుకోవడం. మరి ₹2.40 తక్కువ రేటా, ₹4 చిల్లర ఎక్కువ రేటా? ₹2.40కే జగన్మోహన్ రెడ్డికి ఒక 700 కోట్లు ఇస్తే ₹4 తీసుకుంటే మనకెంత ఇచ్చుంటాడు అనుకోరా ప్రజలు? ₹2 చిల్లరకి ఒప్పందం చేసుకున్న జగన్కి 2 కోట్లు ఇచ్చేస్తే ₹4 చేసుకుంటే మనకి ఎంత ఇవ్వాలి అనుకోరా? జనం కూడా కొంచెం స్పృహ ఉంటుంది కదా. కాబట్టి ఏదైనా వచ్చినా జగన్ ఎత్తున వేసేవాళ్ళు. ఈ ట్రెండ్ మానుకోండి. సెక్యూర్ ఒప్పందం ఉన్నంతలో బెస్ట్, దాన్ని మీరు కొనసాగిస్తే ది బెస్ట్. ఎందుకంటే జగన్ మీద కోపంతో ఇలా ఆపలేదు, జగన్ కొన్ని ఆపేయాడు, మీరే చెప్పారు కదా. నేను ఆపను, మంచి ఉన్నంతలో సెక్యూర్ ఒప్పందం బెటరు, నేను కొనసాగిస్తాను, జగన్ లాంటి వాడు కాదు అని చంద్రబాబు గారు చెప్పుకుంటే మరింత హుందాగా ఉంది. కాబట్టి ఈ ₹4 అనేది నిజమైతే, అధికారికంగా వస్తే, మరి ఆ రోజు ₹2 ఎట్ట తప్పు, మీ ₹4 ఎట్ట కరెక్ట్ అనేది మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సి అయితే ఉంటుంది. అండ్ మరొకటి, లిక్కర్ స్కామ్ లో మనం చూడొచ్చు, టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని గారి పేరు వినిపిస్తోంది. ఆయన అన్న చెప్తున్నాడు తమ్ముడు పైన. ఇంతకుముందు విశాఖ వరకు వెళ్ళాడు,
ఇప్పుడు మళ్ళీ ఇక్కడే విజయవాడ చుట్టూ తిరుగుతున్నాడు ఉమ్, తమ్ముడు పైన. విశాఖలో ఆ ఒల్సానో ఏదో ఉంది కదా కంపెనీకి, ఉర్సా ఉత్సానా ఆ, ఒల్సా కంపెనీకి ఇచ్చిన దాంట్లో కూడా తమ్ముడు ఉన్నాడని చెప్పినాడు బహిరంగానే. ఇప్పుడు ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే ఈయన రాజశేఖర రెడ్డి గారు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఈయన ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అంటాడు. నాకు అర్థమైనంత మేరకు ఆయన రాసిన దాంట్లో ఉమ్, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ సోదరుడు ఎవరైతే ఎంపీ ఉన్నారో వాళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్స్ 1 2 3 4 చాలా బిజినెస్ లో వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ గా కలిసి వ్యాపారాలు చేసినారు కాబట్టి దీంట్లో కూడా చేసుంటారు కాబట్టి విచారించని అంటున్నాడు ఆయన. ఇప్పుడు దీంట్లో సిట్టికి ఎందుకు రాయలేదు? సిట్టికి రాయొచ్చు కదా, సిట్టే కదా ఇప్పుడు విచారిస్తా ఉంది. ఇది అదనపు సమాచారం సార్ చూడండి. కాకపోతే ఆయన అధికార పార్టీ ఎంపీ కాబట్టి ఏడవాళ్ళు చేయరు అని ముఖ్యమంత్రికి లెటర్ రాసి ఎక్స్ ద్వారా దాన్ని పబ్లిష్ చేసినాడు. అంటే పొలిటికల్ గా ప్రెజర్ చేస్తున్నాడు. మీరు విద్యుత్తు ఇదైతే ఈ మద్యం కుంభకోణాన్ని నిజంగా కుంభకోణం చూస్తున్నారా లేదా వైసీపీ కల్లా చూస్తున్నారా? కుంభకోణంలో చూసేట్టుగా అంటే విచారణ చేసుకుని చట్టం తన పని చేసేట్టుగా అంటే నేను ఒక సమాచారం ఇచ్చాను కదా ఆయన కూడా విచారించాను అంటాడు. ఉమ్, దీని పొలిటికల్ ప్రెజర్ పెరగాలంటే పబ్లిక్ కావాలి. కాబట్టి ఆయన చెప్పింది నిజమాపదో ఇంకా విచారణలో తేలాలి, మనకి ఏం సమాచారం లేదు. కాకపోతే అన్న అయితే తమ్ముని వదలడు. ఖచ్చితంగా ఎక్కడ అవకాశం దొరికినా వాళ్ళ మధ్య ఉన్నటువంటి సమస్యల కారణంగా కావచ్చు, వాళ్ళ మన తగాదాతో తమ్ముడు ఏ వ్యాపారంలో ఎక్కడ తప్పు చేసినా ఎక్కడ ఏ అవకాశం వచ్చినా అన్న వదలడు. ఖచ్చితంగా అన్నదబ్బుల మధ్య ఏర్పడినటువంటి ఈ వాతావరణం ఈ గాలివాన తుఫానుగా మారి రాజకీయ తుఫానుగా మారిపోయింది అనుకోండి, తెలుగుదేశానికి నష్టం. కాబట్టి చిన్ని గారి పైన రాజకీయ తుఫానుగా మారకముందే తెలుగుదేశం ఏం చేస్తుందో చూడాలి. ప్రెజర్ పెరగడం కోసం ఆయన తీసుకొస్తున్నాడు. మరి మన రాజశేఖర రెడ్డి గారితో కలిపిన వ్యాపారాలు చేశాడా లేదా? వ్యాపారాలు చేయొచ్చు, ఒక నిందితుడు ఆరోపణలు ఎదుర్కొన్నంత మాత్రం ఆయన ఏరే వ్యాపారాలు చేయకూడదు అని లేదు. కాకపోతే ఈ వ్యాపారంలో ఉన్నాడా, ఈ వ్యవహారంలో ఉన్నాడా? అసలు రాజశేఖర రెడ్డి లేడని వాళ్ళు అంటున్నారు. మరి ఈయన ఎట్టుంటాడో తెలియదు. బట్ చూడాలి అన్న చేసిన ఆరోపణలు తమ్ముడు పైన చంద్రబాబు గారు ఎట్లా చూస్తారో చూడాలి. మరి ఇప్పుడు మైనింగ్ మాఫియా దగ్గరకు వచ్చామనుకోండి, అంతా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కనుసన్నల్లోనే జరుగుతుంది అంటున్నారు. అనిల్ కుమార్ గారికి వేమిరెడ్డి గారికి మొదటి నుంచి పడదు. వైసీపీలో ఉన్నప్పుడు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు మధ్య గ్యాప్ ఉంది. ఇప్పుడు అనిల్ కుమార్ గారు చెప్తున్నది మైనింగ్ వ్యాపారం వేమిరెడ్డి గారు చేస్తే తప్పేంటి? నా పాయింట్ ఏంటంటే ఆయన ఏం తప్పు చేశాడని ఇంపార్టెంట్. ఇప్పుడు మైనింగ్ ఆయన వ్యాపారస్తుడే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యాపారస్తుడు. వ్యాపారం చేయడం తప్పు కాదు, వ్యాపారంలో ఇల్లీగాలిటీస్ ఉన్నాయా అనేది ఇంపార్టెంట్. ఎంత వ్యాపారం చేస్తారంటే ఎంత వ్యాపారం ఓపుకున్నంత చేస్తారు, ఎంత డబ్బు ఉంటే అంత చేస్తారు. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యాపారం చేయడం తప్పు కాదు, వ్యాపారంలో ఇల్లీగాలిటీస్ ఉన్నాయా? ఉదాహరణకు ఎప్పుడు ఇల్లీగాలిటీస్ ఉన్నాయి? వైసీపీలో ఉన్నప్పుడు ఇల్లీగాలిటీస్ ఉన్నాయా? తెలుగుదేశం వచ్చినప్పుడు ఇల్లీగాలిటీస్ ఉన్నాయా? ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పైన అనిల్ కుమార్ గారు చేసిన ఆరోపణలు రాజకీయ పరమైందా లేకపోతే ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్టా? ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి వ్యాపారస్తుడు, ఆయనకి మంచి వ్యాపారంలో మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది, దాన్ని ఎవరు కాదనరు. కాకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పుడు వ్యాపారం చేసినాడు, తెలుగుదేశం ఉన్నప్పుడు వ్యాపారం చేశారు. అనిల్ కుమార్ గారు చెప్పాల్సింది ఏంటంటే మాజీ మంత్రి గారు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా తప్పులు చేసినాడు, దానిపైన కూడా విచారించండి అని చెప్తారా? లేదా మా ప్రభుత్వం ఉన్నప్పుడు పద్ధతిగానే వ్యాపారం చేశాడు, మేము ఎట్లాంటి వాటికి ఇవ్వలేదు, ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత మాల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అని చెప్పదలుచుకున్నారా? ఇది నాకు అర్థం కాల అనిల్ కుమార్ గారు. ఆయన వ్యాపారం చేసే దాంట్లో మనం ఏంటాం, వ్యాపారంలో తప్పులు చేస్తే ఓకే, ఎప్పుడు తప్పులు చేసినాడు? మన గవర్నమెంట్లోనా ఈ గవర్నమెంట్లోనా? లేకపోతే రాజకీయంగా ఆయన మీద కోపంతో మాట్లాడినాడా? ఇది చెప్పాలి. రెండోది వ్యాపారం అంతా ఆయనే చేస్తున్నాడు, చేయొచ్చు, దానికి ఏం చేస్తాం, ఆయనకు ఓపిక ఉంది. బట్ ఆ వ్యాపారం చిన్నది చేసినా పెద్దది చేసినా నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తున్నాడు, నిబంధనలకు అనుకూలంగా చేస్తున్నాడు. నిబంధనలు లోబడి చేసాడు ఎవడేం చేయలేం. కాబట్టి అనిల్ కుమార్ గారి నుంచి రావాల్సిన 2 క్వశ్చన్లు. ఒకటి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్న సైజు కాదు, ఎంత వ్యాపారం సైజు కాదు, ఆ సైజు ఆ వ్యాపారంలో లీగాలిటీస్ ఏంటి? నెంబర్ 1 ఆయన ఆరోపించాలి. నెంబర్ 2 అత్యంత కీలకమైన ఆరోపించాల్సింది అప్పుడు చేసినాడా ఇప్పుడు చేసినాడా, 2 సార్లు చేసినాడా? ఇది కూడా చెప్తే ఇంకొంచెం రసవత్తరంగా ఉంటుంది. ఏం జరుగుతుందో చూడండి, నెల్లూరు రాజకీయాలు ఇట్లా ఉంటాయి రసవత్తరంగా. చూద్దాం ఇంకొంచెం కాలం బయట వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఈ హీట్ కు బదులుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పెట్టిన ప్రెస్ మీట్ ఇంకొంచెం హీట్ ను పెంచుతోంది. ఈనాడు దినపత్రికలో ఏదైతే వార్తలు వస్తున్నాయో గవర్నమెంట్ అవే మాట్లాడుతుంది, అవే చేస్తుంది. ముఖ్యంగా నటి జత్వానీ కేసులో ఆంజనేయులు గారు అరెస్ట్, ఇవన్నీ వీటి నేపథ్యంలో ఏం చెప్తారు ఫైనల్ గా? ప్రెస్ మీట్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పెట్టారంటే అది ఇంకా ఆయన వదలడు, అది తెగేదాకా లాగుతాడు. వదలడు, తెగేదాకా లాగుతాడంటే అర్థం దాంట్లో ఏదైనా ఉంటే తప్ప ఆయన దానికి పోడు. ఆయనకున్న ఇంకో ప్రత్యేకత అంటే దాంట్లో పాయింట్ ఉంటే తప్ప దాని గురించి కూడా మాట్లాడు.
హా. ఆయనకు ఖచ్చితంగా పాయింట్ దొరికింది. లేకపోతే ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టారన్న ఆరోపణ ఎదుర్కొంటుంటే ఒక అధికారి అరెస్ట్ అయింటే సమాజంలో చాలా పెద్ద మనిషిగా పేరున్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన పోయి పరామర్శిస్తాడా? ఎవరు ఆ సాహసం చేయలేదు. హ్మ్. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అభిప్రాయాలతో విభేదించే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి క్యారెక్టర్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేదు. ఆయన సమాజంలో పెద్ద మనిషి, ఉందాగా ఉంటాడు, విలువలతో కూడుకున్నటువంటి మనిషి. ఏ పార్టీ అయినా దాన్ని ఒప్పుకుంటుంది, ఆయనతో విభేదించవచ్చు. అలాంటి విలువలతో కూడుకున్న వ్యక్తి ఆయనైతే చాలా క్యాజువల్గా చెప్పాడు, నేను చెప్పాను బెయిల్ తీసుకోమని, వద్దులేండి సార్ నేను జైలుకి వస్తానన్నాడు, వస్తే నేను కలుస్తాలే అని చెప్పాను, ఆ మాట ప్రకారం పోయినా అంటున్నాడు. అంత అమాయకుడు ఏం కాదు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అది తమాషగా చెప్పినాడు. ఆయనకి దాంట్లో పాయింట్ దొరికింది. అది తప్పు అనుకుంటున్నాడు ఆయన. ఈ తరహా వ్యవహారాలు మంచిది కాదనుకుంటున్నాడు. ఆయన నిలబడతాడు దానిపైన. దట్టు నేను ఆ కేసు రెండోది సంచలనమైన విషయం చెప్పాను నేను. అదేంటి, జత్వాని ఈ దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికత ఉన్నటువంటి బహుశా జిందాల్ కదా, ఆయన పైన అనుకుంటా, ఆయన పేరు చెప్పలేదు, పెద్ద పారిశ్రామికత అన్నాడు. నేను అనుకుంటున్నా ఆయన అనుకున్నా, నాకు కరెక్ట్ తెలియదు. ఆయన రేప్ అటెంప్ట్ కదా, అంతే కదా కేసు. ఆ కేసు ఉంది. ఆ కేసులో నేను కోర్టులో విచారణ హాజరైతే ఆయనకి శిక్ష పడుతుంది. నేను కోర్టుకు హాజరు కాకుండా ఉండడం కోసం నన్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ ఇబ్బంది పెట్టారు నన్ను. ఇది అంటే ఆమె చెప్పింది, నాకు ఇంతవరకు తెలియదు ఈ కేసు. ఆయన చెప్పిన దాని ప్రకారం అంటే ఒక ఆమె రేప్ అటెంప్ట్ కేసు పెట్టుండదు ఎవరిపైన, ఒక పారిశ్రామిక పైన. అది చివరి దశకు వస్తా ఉంది. నేను వెళ్ళి కానీ సాక్ష్యం చెప్తే ఆ సోదర వ్యక్తికి శిక్ష పడుతుంది. దాన్ని తప్పించడం కోసం నన్ను బలవంతంగా అన్యాయంగా అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టి ఇబ్బంది పెట్టి నన్ను ఆయనకు ఉపయోగపడ్డారు అన్నాడు. నాకు అర్థం కానిది ఏంటంటే, మహారాష్ట్ర పోలీసులే కదా ఆమెను అరెస్ట్ చేసింది. మీకు మహారాష్ట్రనే కాదు, ఏ రాష్ట్రానికి పోయినా ఇక్కడి నుంచి పోలీసులు వెళ్తే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళ సహకారంతోనే అరెస్ట్ చేసి తీసుకోవాలి, అది రూల్. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులు, తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు పోతే వాళ్ళకి ఆ కేసు ఉంటే, ఆమె చెప్పుంటే అనివార్యంగా కోర్టుకి తీసుకెళ్ళాలి కదా. ప్లస్ ఈ లాయర్, ఇప్పుడు ఆ అటెంప్ట్ కేసు ఉంది కదా, ఆమె పైన రేప్ అటెంప్ట్ కేసు, ఆ లాయర్ చెప్పుంటాడు కదా, మా క్లయింట్ అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టున్నారు, ఆమె వస్తే సాక్షితో కోర్టు ఇమీడియట్ గా ఆర్డర్స్ ఇచ్చింది ఆమె తీసుకురాండి అనేసి. కేసులో రావాల్సిందే కదా. ఇది కొత్త సంచలనం. ఇది ఆ కేసు ఏమైంది, ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ బాంబు పేల్చబోతున్నాడు, ఆ కేసు ఏమైంది, దీనికి ఎట్ట లింక్ ఉంది, నిజంగా ఉందా లేదా? ఇప్పుడు ఆ కేసే లేకపోయింది అనుకో, ఏం అబద్ధం చెప్పినట్టు లెక్క. బాంబేలో ఆ కేసే నాకు నేగడ అనిపిస్తుంది అని చెప్పింది నిజమంటే, ముంబై కోర్టులో ఒక కేసు వాదిస్తా ఉంటే ఆ కేసులో సాక్షిగా ఉండేవాళ్ళు ఇంకో కేసులో అరెస్ట్ చేస్తే అవసరం ఆన్లైన్ లోనే తీసుకుంటాడు జడ్జి, అంతే కదా. తీసుకోకుండా చేయలేదంటే ఆ కేసు ఉందా లేదా? కేసు ఉంటే అది కానీ తేలిపోయింది అనుకోండి, బాంబు పేలుస్తుంది పెద్దది. బహుశా అది ఏమన్నా ఉండవల్లి అరుణ్ కుమార్ త్వరలో పేలుస్తాడేమో, వెయిట్ అండ్ సీ. కొంచెం వెయిట్ చేయాలి సార్, క్లారిటీ రావాలంటే. ఖచ్చితంగా ఆంజనేయులు గారు బెయిల్ తీసుకోవట్లా, లాయర్లు పెట్టుకోవట్లా, లాయర్ ఎవరిని పెట్టుకుని ఈయన వాదించుకుంటున్నాడు, ఏమి భయపట్ల. ఇంతవరకు కొడుకు నాకు పిల్లలు ఎవరో నాకు తెలియదు, భార్య పిల్లలు రావట్లేదు ఆయనకి. నేను ఉంటాను, దీన్ని తేల్చుకుంటాను, మళ్ళీ రిమాండ్ వేస్తారా, మళ్ళీ నేను జడ్జి ముందు నేనేం తప్పు చేయలేని చెప్తాను. అది నాకు అర్థం కాదు. ఆంజనేయ గారు లాంటి వ్యక్తి, సర్వీస్ లో ఉన్న వ్యక్తి బెయిల్ ముందస్తు బెయిల్. సమస్య ఏంటంటే ఈయన సహనిందితులందరికీ ముందస్తు బెయిల్ వచ్చేసింది, ఈయన అప్లై చేసి వచ్చేసి ఉంటుంది, అప్లై కూడా చేయలేదు. ఇప్పుడు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, ముందస్తు బెయిల్కి అర్హత కలిగిన కేసులో ఉన్న వ్యక్తి అసలు ఇప్పుడు బెయిల్ రాకపోవడం నాకు అర్థం కాదు. జైల్లో పోతే క్లారిటీ రావాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి మన దగ్గర. ఆంజనేయులు గారి కేసు ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనానికి దారి తీసే అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.